ఈనాడు దివ్యాంగులు వెరిఫికేషన్లో భాగంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ యొక్క దివ్యాంగుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే 40% బెంచ్ మార్క్ డిజైబిలిటీస్ ఎవరైతే గతంలో పెన్షన్ తీసుకుంటున్నారో వీరందరికీ కూడా ఒక విధంగా నష్టం జరిగే అవకాశం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఈ వెరిఫికేషన్లో మినిమం బెంచ్ మార్క్ డిజైబిలిటీస్ కింద 40% వేయడం జరిగింది. ఈ 40%లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఈ వెరిఫికేషన్లో ఇబ్బందులు పెట్టేటట్లుగానే కనబడుతుంది. ముఖ్యంగా బ్లైండ్స్, ఈరింగ్ ఇన్ఫెక్ట్ వీరికి ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి తప్పవు. ఈ యొక్క 40% బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క వెరిఫికేషన్స్లో ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. అయితే కొంత సమాచారం ప్రకారంగా ఈ వెరిఫికేషన్లో కూడా కొన్ని మేనేజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయనేసి తెలియబడుతుంది. కాబట్టి నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా న్యాయం ప్రభుత్వం చేయాలనేది మన ఉద్దేశం. అయితే ప్రభుత్వం ఈ యొక్క నివేదికను వచ్చే జూలైలో ఇచ్చే అవకాశం ఉంది, విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క వెరిఫికేషన్లో ఎంతమంది పెన్షన్లు ఊడతాయా, ఎంతమంది పెన్షన్లు ఉంటాయా అన్నది ఒక సందిగ్ధంగానే ఉంటుంది. ఎందుకంటే డాక్టర్లకి వెరిఫికేషన్ చేస్తున్న డాక్టర్లకి సరైన గైడ్లైన్స్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. వాళ్ళకున్న గైడ్లైన్స్ అంతా ఏంటంటే 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఈ యొక్క వెరిఫికేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, వెరిఫికేషన్ దివ్యాంగులకు ఎలా చేయాలి, సదరం సర్టిఫికేట్ విడుదల చేయాలంటే అసెస్మెంట్ ఎట్లా చేయాలి అనే నివేదికలను మాత్రమే 2009 జీవోలో ఇవ్వడం జరిగింది. అదే జీవోని ఆధారం చేసుకొని అసెస్మెంట్ అనేది రీవెరిఫికేషన్ సర్వే అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రీవెరిఫికేషన్ ద్వారా జరిగే సర్వేలో అంతా వాస్తవం ఉంటుందనేది చెప్పలేము. కానీ ఈ బెంచ్ మార్క్ డిజైబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వాస్తవం. కాబట్టి ప్రభుత్వం వారు చెప్పే విషయాలు ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఎలక్షన్ వరకు ఇచ్చిన సర్టిఫికేట్లలో గత ప్రభుత్వం చాలా ఈ సర్టిఫికేట్ల ఇచ్చే విషయంలో అన్యాయం చేసిందని, అనర్హులకి ఎక్కువ మందికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగిందని, కాబట్టి ఆ వాస్తవాలని తేల్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క రీవెరిఫికేషన్ సర్వే మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పడం జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఇప్పుడు వరకు జరుగుతున్న రీవెరిఫికేషన్ సర్వే ఎట్లా జరుగుతుంది అనే దానిపైన గూగుల్ మీట్ అనేది నిర్వహించాలనేసి ఆశపడ్డాను. అయితే నా గూగుల్ మీట్ నిర్వహించే సమయము 3 నుంచి 6 గంటల వరకు పెట్టాను. అయితే గూగుల్ మీట్లో ఆ సమయం 8:30కి యాడ్ అయింది. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారనేసి చూస్తున్నాం. మళ్ళీ 8 గంటలకు కూడా మన కండక్ట్ చేస్తాను. కాబట్టి అప్పుడు దాకా కూడా మీరు అప్పుడైనా ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న సదరన్ సర్టిఫికేట్ రివెరిఫికేషన్లో అవకతవకలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పేది వాస్తవమా కాదా అనేది మీరు కూడా ఆలోచించండి. మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి దివ్యాంగుల తరపు నుంచి ఎలాంటి నివేదికలను సమర్పించాలో తెలియజేయడానికి ఓకే. మనము 8:30కి కలుసుకుందాం. ఎందుకంటే కొద్దిగా అన్యోన్య కారణాల వలన నా యొక్క టైమింగ్స్ అనేసి మార్చబడింది. అది 8:30కి మార్చబడింది. 8:30కి అందరూ కలుద్దాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి.